శ్రీ గురుచరిత్ర పారాయణ 49వ అధ్యాయం. ఓం శ్రీపాదవల్లభ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. నామధారకుడు సిద్ధపురుషుడు చెప్పినటువంటి యొక్క శ్రీ గురుని యొక్క లీల చూసి ఒళ్ళంతా పులకించిపోయింది. సిద్ధయోగ పాదాలు పట్టేసుకున్నాడు మహాత్మా. శ్రీ గురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రుజువైపోతోంది. కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉంటే ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎన్నుకున్నారో తెలియడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమిటో తెలియజేయండి అని కోరాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగాడు. నాయన, ఒక అశ్వనీ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపురవాసులందరూ కూడా దీపావళి పండగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు శ్రీగురుడు తమ శిష్యులందరినీ కూడా పిలిచి, మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు. అప్పుడు భక్తులు, స్వామి అలా అయితే మేము ఈ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ కూడా మూటగట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకొని వస్తాము అన్నారు. ఆ మాటలు విని స్వామి, అవన్నీ ఎందుకు? త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉంది, ఎట్టి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ కూడా మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు. వెంటనే వారందరూ కూడా ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో మరి స్నానాలు చేశారు. అప్పుడు స్వామి, నాయనలారా, ఈ సంగమ ప్రాంతమంతా కూడా ప్రయాగతో సమానమైనటువంటి మహిమ కలిగింది సుమా. ఇది ఇచ్చట షట్కోల తీర్థాన్ని మించింది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించింది. ఈ భీమ అమరజ సంగమం గంగా యమునా సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి పుణ్యం ఇంతింత అని మనం చెప్పలేం. ఇక్కడ ఉత్తర వాహినిలో చేసినటువంటి స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైనటువంటి తీర్థాలు 8 ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దాని గురించి ఎంతని చెప్పగలము అన్నారు. అప్పుడు ఒక భక్తుడు అడిగాడు, స్వామి, ఇచ్చట నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది? అదే ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పాడు. పూర్వం ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జాలంధరుడనేటటువంటి రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు మృత్యుంజయుడైనటువంటి శంకరుని దర్శించి, మహాదేవ, ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమి చిత్రమో కానీ రాక్షసుల దేహాల నుంచి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టేస్తున్నారు. ముల్లోకాలని దేవతలను సంహరిస్తున్నారు. ముల్లోకాల్లో ఎంతమంది దేవతలు ఉంటే అంతమందిని చంపేస్తున్నారు రాక్షసులు అని మొరపెట్టుకుంటే వెంటనే రుద్రుడికి పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయినటువంటి దేవతలను బ్రతికించడానికి అమృత భాండాన్ని ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకొని వెళ్ళి చనిపోయినటువంటి దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళంతా బ్రతికేశారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నదీ రూపంలో ప్రవహిస్తుంది. అందుకే దీన్ని అమరజ అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వపాపాల్ని కూడా నశింపజేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధల్ని, వ్యాధుల్ని, బ్రహ్మహత్యాది పాపాలని తొలగించడంలో త్రివేణీ సంగమంతో సమానమైనది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో యథావిధిగా ఉషఃకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ, సంక్రమణ పర్వదినాలలోనూ, ఏకాదశి మొదలైనటువంటి తిథుల్లోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానం చేసినా కూడా పూర్ణాయుష్మంతులవుతారు. ఈ అశ్వత్థ వృక్షం దగ్గర ఉన్నటువంటి మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. అక్కడ మనకి సంగమం దగ్గర
రావి చెట్టు ఉంటుంది గాణగాపురంలో. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అక్కడ పారాయణ చేసేటటువంటి చోట ఔదుంబర వృక్షం పక్కన, అక్కడ ఆ తీర్థంలో మెట్లుంటాయి. అక్కడ చేసేటటువంటి దాని పేరు మనోరథ తీర్థం. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటకుండా మా దర్శనం లభిస్తుంది. కారణం, మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాం. అట్టి ఈ కల్పవృక్షాన్ని, సంగమేశ్వరుడైనటువంటి సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రాన్ని పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునలాగా ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కారం చేసి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటన చూపుడు వేళ్ళు ఆనించి వాటి మధ్య నుంచి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే. అది నాగేశ్వరం అనేటటువంటి గ్రామం నుంచి ఇటుగా ప్రవహించింది. దీని గురించి ఒక పురాణోపాఖ్యానం ఉన్నది. అక్కడ మనము ఈ సంగమేశ్వరుడు ఎదురుకుండగా మెట్లుంటాయి. ఇది 2వ తీర్థం అన్నమాట. దీన్నే ఏమని చెప్పారు గురుదేవులు, ఈ ఎదుట ఉన్నటువంటి మహాతీర్థము సాక్షాత్తు వారణాసితో సమానమైనది, కాశీతో సమానమైనది అన్నారు. కాబట్టి దీనికి గురించి కథ చెప్తున్నారు ఆయన. పూర్వం భారద్వాజ గోత్రుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు నిరంతర భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్తిగా విరాగి అయిపోయాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవశ్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుంటే లోకులంతా కూడా అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైనటువంటి ఈశ్వరుడు, పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్న అయినటువంటి అతన్ని కూడా రమ్మన్నాడు. అతడు నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అని వారు అన్నారు. అప్పుడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి, వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఆ కుండమే మణికర్ణిక అయ్యింది. ఈ నది ఉత్తరవాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమైంది. కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ కూడా అక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ కూడా ఆశ్చర్యపడి అక్కడే స్నానం, దానం మొదలైనవన్నీ కూడా చేశారు. అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుంచి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు. కనుక ఇది సాక్షాత్తు కాశీయే అన్నాడు స్వామి. అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థాన్ని చూపించారు. ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయినటువంటి రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి అక్కడ ఆయన పాదాలకు నమస్కారం చేసింది. శ్రీగురుని నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క సోదరి అన్నమాట. శ్రీగురుడు, అమ్మాయి నువ్వు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు. ఆమె నమస్కారం చేసి, స్వామి నేను మూఢురాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అంది. అప్పుడు స్వామి, పూర్వం ఒక పిల్లి పిల్లల్ని పెట్టింది, నీవు చూడకుండా కుండ నిండా నీళ్లు పోసావు, అవి చచ్చిపోయాయి. అందువల్ల నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకుంది. ఇంకా చెప్తాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరం అంతా కుష్ఠవ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఓ దయానిధి, ప్రజల పాపాలు పోగొట్టడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలు ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని మరుజన్మల్లో అనుభవించి పోగొట్టుకుంటావా లేక ఇప్పుడే పోగొట్టుకుంటావా చెప్పు అన్నారు. ఆమె, ఇంకా మరొక జన్మ ఎందుకు స్వామి, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది. స్వామి, అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతూ ఉంటుంది. ఈ కుష్ఠరోగం ఒక లెక్క అని చెప్పారు.
అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైపోయింది. అది నేను స్వయంగా చూశాను. ఆ క్షేత్ర మాహాత్మ్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించాడు. ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి 1,000,000 గోవులు దానమిచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. దీనికి అవతలనున్నటువంటి రుద్రపాద తీర్థంలో గయ్యలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గరనున్నటువంటి చక్రతీర్థం చూపించి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు. కల్లేశ్వరుని దగ్గర ఉన్నటువంటి మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు. శ్రావణ మాసంలో అఖండాభిషేకం, కార్తీక మాసంలో దీపోత్సవం చేస్తే అష్టసిద్ధులు, మోక్షం కూడా కలుగుతాయి అని స్వామివారు చెప్తే అది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాల్లో స్నానం చేసేవారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాదవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః.